రేపటి పూట ఏం తినాలో కూడా తెలియని స్థాయి నుంచి ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి కథ ఇది. టైటానిక్, అవతార్ లాంటి ఫెంటాస్టిక్ హాలీవుడ్ మూవీస్, హాలీవుడ్ అంటే ఇదేరా అని తెలియజెప్పే జేమ్స్ కెమెరూన్ లాంటి వాళ్ళు రాజమౌళి గారిని జేమ్స్ కెమెరూన్ ఆఫ్ ఇండియా అంటారు అని చెప్తే దట్స్ క్వైట్ ఏ కాంప్లిమెంట్ అన్నారు. అసలు మన ఐడియల్ దగ్గర నుంచి అంతకంటే బెటర్ కాంప్లిమెంట్ ఏముంటుంది? మనం ఎవరినైతే చూసి వాళ్ళ గురించి తెలుసుకుంటూ వాళ్ళ వర్క్ని ఇమిటేట్ చేద్దాం అని అనుకుంటామో వాళ్ళే మన గురించి అంత గొప్పగా మాట్లాడితే అంతకన్నా ఎవరికైనా ఏం కావాలి? మోడర్న్ మాస్టర్స్ అని ఫిల్మ్ కంపెనీయన్ వాళ్ళు రాజమౌళి గారి మీద ఒక డాక్యుమెంటరీ చేశారు నెట్ఫ్లిక్స్లో. ఆ డాక్యుమెంటరీ చూస్తే ఎవరికైనా సరే ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించవచ్చు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ఒళ్ళు దాచుకోకుండా కష్టపడితే ఎంత దూరమైనా ఎదగొచ్చు అని అర్థమవుతుంది. మన ఆలోచన శక్తిని, మన కెపాసిటీని మనమే పుష్ చేయాలి, మన బౌండరీస్ని మనమే తుడిపేయాలి, మన రికార్డ్స్ని మనమే బద్దలు కొట్టాలన్న కోరిక ఈ డాక్యుమెంటరీ చూస్తుంటే, రాజమౌళి గారి కథ వింటుంటే, ఆయన గురించి తెలుసుకుంటూ ఉంటే డెఫినెట్గా ఎవరికైనా సరే కలుగుతుంది. ఆయన చెప్పిన మాటల్లో తన వైఫ్ రమా గారు, వాళ్ళ వదిన వల్లి గారు, బ్రదర్ అయిన కీరవాణి గారు, వాళ్ళ అబ్బాయి కార్తికేయ, వాళ్ళ నాన్నగారు అయిన విజేంద్ర ప్రసాద్ గారు, వీళ్ళందరూ ఆయనకి ఎంతలా సపోర్ట్ చేశారో, ఆయనకి ఫ్యామిలీతో ఉన్న రిలేషన్షిప్ ఎలాంటిదో, ఒక ఫ్యామిలీ మొత్తం ఒక మనిషి వెనకాల నిలబడితే ఆ మనిషి ఎంత దూరం వెళ్తాడో ఈ డాక్యుమెంటరీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. వాళ్ళ వదిన శ్రీవల్లి గారిని ఆయన అమ్మతో పోల్చారు. జనరల్గా మనకు తెలిసిన అన్నో తమ్ముడో, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు, దూరపు చుట్టాల్లో, మనకి తెలిసిన వాళ్ళు ఒక వ్యాపారం చేసి దాంట్లో డబ్బులు కోల్పోతే కూడా మన వాళ్ళు ఎవరు ఇంక మళ్ళీ వ్యాపారం జోలికి కూడా వెళ్ళొద్దని చెప్తారు. కానీ రాజమౌళి గారు వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ పెద్దనాన్న శ్రీదత్త గారు లైఫ్ లాంగ్ సినిమాలు రాసి తీసి లాస్ట్ నుంచి చూసినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన రాజమౌళి గారు మళ్ళీ అదే పాత్రని చూస్ చేసుకున్నారు. ఆయన డెసిషన్ కి వాళ్ళ ఫ్యామిలీ అంతా సపోర్ట్ చేసింది. ఒక్కసారి వాన్లో బైక్ నడుపుతూ యాక్సిడెంట్ అయితే మళ్ళీ వాన్లో బైక్ నడపడానికి ప్యాంట్లు తడిసిపోతాయి. అలాంటిది వాళ్ళ అబ్బాయి మళ్ళీ సినిమా డైరెక్టర్ అవుతాను అంటే ఆయన్ని ప్రోత్సహించి ఆయనకు కావాల్సిన హెల్ప్ చేసి ఆయనకు కావాల్సిన స్టోరీస్ కూడా రాసిచ్చిన విజేంద్ర ప్రసాద్ గారు, మీ ఫ్యామిలీ అంతా సినిమాల్లో ఉండి నష్టపోయారు అని డిస్కరేజ్ చేయకుండా ఆయనకు సపోర్ట్ చేసిన రమా గారు నిజంగా చాలా గ్రేట్ పీపుల్ అని చెప్పుకోవాలి. నాకు తెలుసు ఒకడు బాగుపడ్డాడు, పైకి వచ్చాడు, తన ఫ్యామిలీని అంతా బాగా చూసుకున్నాడు. ఈ డిస్కషన్స్ చాలా బోరింగ్గా ఉంటాయి, మీకే కాదు నాకు కూడా. దీనిలో పెద్ద మసాలా ఏమి ఉండదు. కానీ రేపటి పూట ఏం తినాలో కూడా తెలియని స్థాయి నుంచి ఒక రాష్ట్రం, ఒక దేశం, ఒక ప్రపంచం గర్వించదగ్గ దర్శకుడిగా ఎదిగిన రాజమౌళి కథ ఇది. ప్రపంచంలో దర్శకుడు అవుదాం అనుకున్న ప్రతి ఒక్కడు తప్పకుండా చూడాల్సిన డాక్యుమెంటరీ ఇది. కేవలం 74 నిమిషాలు మాత్రమే ఉన్న నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీని చూడండి. మీ మీద మీకు నమ్మకం వస్తుంది, జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న కసి వస్తుంది. థ్యాంక్ యూ.